అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ అస్కీలో భారీ స్కామ్ వెలుగు చూసింది. ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించి కోటి రూపాయల నిధులు మళ్లింపు చేసినట్టు గుర్తించారు. ఈ మేరకు హైదరాబాద్ సిసిఎస్లో కేసు నమోదైంది. అస్కీలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం విభాగంలో ఈ స్కామ్ జరిగింది. శిక్షణ పేరుతో బోగస్ కన్సల్టెన్సీల ఖాతాలకు నిధులు మళ్లించినట్టు తెలుస్తోంది. అడ్మినిస్ట్రేషన్ అధికారి సిసిఎస్లో ఫిర్యాదు చేయగా డైరెక్టర్ బి లక్ష్మి కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ఇదే అంశంకి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వాసు మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ ఇస్తారు. వాసు, అస్కీలో భారీ స్కామ్ జరిగినట్టు తెలుస్తోంది. ఇన్వాయిస్లు, ఫేక్ ఇన్వాయిస్లతో కోటి రూపాయలు మళ్లించినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం ఏంటి? కార్తిక్, హైదరాబాద్ సోమాజిగూడలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కొనసాగేటువంటి ఇక్కడ ఒక భారీ స్కామ్ చోటు చేసుకుంది. ఫేక్ ఇన్వాయిస్ సృష్టించి కోటి రూపాయల మేరకు నిధులు మళ్లింపు చేసినట్టుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ ప్రధానంగా కూడా శిక్షణ పేరుతో బోగస్ కన్సల్టెన్సీలకు ఏర్పాటు చేసుకొని కూడా నిధులు మళ్లించారు. కేవలం పేపర్ల వరకే పరిమితం చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి శిక్షణ జరగలేదు. కానీ అక్కడ అడ్మినిస్ట్రేషన్ అధికారిగా ఉన్నటువంటి ఎవరైతే డైరెక్టర్ బి లక్ష్మి కీలక సూత్రధారిగా వ్యవహరించడం తెలుస్తుంది. అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఆమె డైరెక్టర్ గా పనిచేస్తున్న నేపథ్యం. అయితే దీనికి సంబంధించి మిగతా నిందితులు ఎవరైతే నిధులు మళ్లించిన అంశానికి సంబంధించి కూడా లక్ష్మీ సహా షేక్ అభిషేక్ ఇన్వాక్స్ తో పాటు బెల్లింపు శృతి, బుర్రయ్య, ధనలక్ష్మి, రజని, నలమాసల 6 పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు కీలక దశలో దర్యాప్తు సాగుతోంది. ఎందుకంటే జాతీయ అంతర్జాతీయ బ్యాంకులకు సంబంధించి ప్రపంచ బ్యాంకులకు సైతం కూడా ఇక్కడి నుంచి స్టాఫ్ అందిస్తుంది. ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అనేది అత్యంత ప్రమాణాలతో కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఇలాంటి కంపెనీలో కూడా ఇంత దారుణంగా స్కామ్ జరగడం మాత్రం సంచలనం కలిగిస్తా ఉంది. దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి ఆ కాలేజీ యాజమాన్యం, ఆ కాలేజీ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన సూత్రధారి డైరెక్టర్ లక్ష్మిగా గుర్తించారు. మిగతా నిందితులు కూడా ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగా ప్రస్తుతం అధికారులు గుర్తిస్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించే అవకాశం కనిపిస్తా ఉన్నాయి. ఇది కొంత ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చినప్పటికీ కూడా ఇది మాత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో సంచలనం కలిగిస్తా ఉంది. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ వాసు.